రమేష్ ఒక మధ్యతరగతి ఉద్యోగి. జీవితంలో ఒక్క లక్ష్యం, తన కూతురు అనన్యకు మంచి భవిష్యత్తు ఇవ్వడం. భార్య అనన్య చిన్నప్పుడే మరణించింది. అప్పటి నుండి అనన్యే అతని జీవితం మొత్తం. ఆమె చిన్నప్పటి నుంచే చదువులో చాలా మెరుగ్గా ఉండేది. ముక్కుసూటిగా మాట్లాడేది. రమేష్ ఉద్యోగం చేసినవారితో పాటు ఇంటికి వచ్చి వంట చేస్తూ, అనన్యను చదివిస్తూ తన జీవితాన్ని త్యాగం చేశాడు. అనన్య ఇంటర్లో మొదటి ర్యాంకు సాధించింది. రమేష్ ఆనందంతో ఆనందాశ్రువులు పోశాడు. నాన్నా, డాక్టర్ అవుతాను, మీ కష్టాన్ని వృధా చేయను అన్నప్పుడు రమేష్ గుండె పొంగిపోయింది. అయితే వైద్య చదువు ఖర్చు చాలా ఎక్కువ. రమేష్ తన ఇంటి మీద అప్పు పెట్టాడు. ఫ్రెండ్స్ దగ్గర అప్పులు తెచ్చుకున్నాడు. ఎంతగా కష్టపడ్డా ఒక్క మాట మాట్లాడలేదు. అనన్య కళాశాలకి వెళ్ళింది. అక్కడున్న కొత్త ప్రపంచం ఆమెను పూర్తిగా మార్చేసింది. ఆ నగర జీవితం, కొత్త స్నేహితులు, కొత్త ఆలోచనలు ఆమెను ఆకర్షించాయి. నాన్న తరచూ కాల్ చేస్తుంటాడు. కాని అనన్య, నాన్నా క్లాస్లో ఉన్నాను, తర్వాత మాట్లాడుతాను అంటూ మెల్లగా దూరమైంది. రోజులు గడిచాయి. నెలలు మారాయి. ఒకరోజు రాత్రి రమేష్కు హఠాత్తుగా గుండె నొప్పి వచ్చింది. పొరుగువారు హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఆ సమయంలో చివరిసారి తన కూతురిని చూడాలని ఆకాంక్షించాడు. చెప్పుకోలేని స్థితిలో, నాన్నా, అనన్యను ఒక్కసారైనా చూడాలి అని అడిగాడు. పెద్దమనుషులు అనన్యకు ఫోన్ చేశారు. బిజీ నాన్నా, క్లాస్లు, ప్రాక్టికల్స్, ఒక ఫ్రెండ్ పెళ్లి ఉంది, తర్వాత వస్తాను అనేసింది అనన్య. ఆ మాట విన్న రమేష్ గుండె బరువయింది. తన కూతురు కనీసం చివరిసారి చూడడానికి కూడా రాలేదనే బాధ లోలోపల కలిచేసింది. ఆ రాత్రే రమేష్ ఆఖరి శ్వాస విడిచాడు. తన కూతురు ఫోటో చేతిలో పట్టుకొని కన్నీళ్ల మధ్య అతడు కన్నుమూశాడు. కొన్ని రోజులకు అనన్య ఊరికి వచ్చింది. నాన్న కోసం అన్నివేళలా ఎదురుచూసే ఇంటి గడప ఈసారి ఖాళీగా ఉంది. ఆ బంధపు తాపత్రయం మిగిలింది, వేదనగా. తన చేతిలో నాన్న రాసిన చివరి లేఖ ఉంది. నా చిన్నారి అనన్యకు, నీ విజయమే నా ఊపిరి. నువ్వు నన్ను చూసేందుకు రాలేకపోయావు, కానీ నీ ఆనందం చూడాలని ఎన్నో రోజులు వేచి చూశాను. నీకు దేవుడు అన్ని సంతోషాలు ఇవ్వాలి. నాన్న మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. అనన్య ఆ లేఖను చదువుతుండగానే కన్నీళ్లు ఆగలేదు. చివరగా గాఢంగా పిలిచింది. నాన్నా, ఒక్కసారి మాట్లాడుకోవాలనుంది. కాని మిమ్మల్ని నేను కోల్పోయాను. ఆ రోజు నుండి ఆ ఇంట్లో అనన్య తన నాన్నని మిస్సయ్యే ప్రతి పూట మౌనంగా మిగిలిపోయింది. మన జీవితంలో తల్లిదండ్రులు ఎప్పుడూ మనకోసం త్యాగాలు చేస్తారు. వాళ్ళు కోరేది ఆస్తులు, అంతస్తులు కాదు. మన ప్రేమ, మన సమయం, మన కబుర్లు మాత్రమే కావాలి. మనకోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడిన వాళ్లకి మనం అందించాల్సింది ఒక్క తీపి మాట, ఒక్క హత్తు, ఒక్క చూపు. ఆ అవకాశాన్ని కోల్పోతే పశ్చాత్తాపం మాత్రమే మిగులుతుంది.